హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫుడ్ ఐటమ్స్లో వేసే ఇంగ్రీడియంట్స్ వాటిని తయారు చేసే ఒక కంపెనీ గురించి చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చేసరికి ఫ్లెక్స్ ఫుడ్స్ లిమిటెడ్. సో వీళ్ళు ఏ ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, ఎలాంటి బిజినెస్ చేస్తారు, నెక్స్ట్ వీటి యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ ఏ వాల్యుయేషన్స్లో యాడ్ చేసుకోవచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సో వీళ్ళ మెయిన్ బిజినెస్ చూసినట్లయితే కల్టివేషన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మష్రూమ్స్, హెర్బ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. వాటిని ఫ్రీజ్ డ్రైడ్, ఎయిర్ డ్రైడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి డ్రై చేసిన ప్రోడక్ట్స్ కానీ, నెక్స్ట్ బయట ఎండబెట్టి డ్రై చేసిన ప్రోడక్ట్స్ కానీ, సో ఇలాంటివి ప్రోడక్ట్స్ తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మనం చూసినట్టయితే వీళ్ళు ఎక్కువగా పిజ్జాలో కానీ సో ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వేస్తూ ఉంటారు కదా. సో ఆ ఇంగ్రీడియంట్స్ అనేది వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ ఇండివిజువల్ ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే ఫ్రీజ్ డ్రైడ్ ఉంటుంది అనమాట. ఫ్రీజ్ డ్రైడ్ అంటే ఫ్రూట్స్ని ఇట్లా ఫ్రీజ్ చేసి తర్వాత డ్రై చేసి ఇట్లా ప్యాక్ చేసి వీటిని సెల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువగా వీటిని ఆర్మీలో, ఆస్ట్రోనట్స్లో వీటిలో న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా హెల్తీ పీపుల్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో వీటికి మంచి డిమాండ్ అనేది ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎయిర్ డ్రైడ్ అనమాట. ఎయిర్ డ్రైడ్ అంటే మూలికలు ఇలాంటివి మామూలు బయట ఎండబెట్టేసాను వాటిని ముక్కలు చేసేసి ఇంగ్రీడియంట్స్గా ప్రిజర్వింగ్ ఫుడ్స్ కానీ ఇలాంటి వాటిల్లో యూజ్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండివిజువల్ క్విక్ ఫ్యూజన్. సో నార్మల్గా ఫ్రూట్స్ని కానీ వీటిని ఫ్రీజ్, వెజిటేబుల్స్ వీటిని ఫ్రీజ్ చేసేదాను ఈ ప్రోడక్ట్స్ని కూడా సెల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్యానడ్ అంటే మష్రూమ్స్ కానీ సో వీటిని క్యాన్స్లో పెట్టేస్తేనే ఎక్స్పోర్ట్స్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు 1 to 5 years వరకు వీటిని ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటిని. నెక్స్ట్ మనం చూసినట్లయితే న్యూట్రాసిటికల్స్. సో వీటిలో కూడా కొంత పోర్షన్ అనేది వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికి కూడా చాలా మంచి బిజినెస్ అనేది ఉంటూ ఉంటుంది. దీనికి చాలా మంచి డిమాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వీటి యొక్క ఫైనాన్షియల్స్ రేషియోస్ మనం చూసినట్లయితే ఇది చాలా చాలా చిన్న కంపెనీ, 132 crores, చాలా మైక్రో క్యాప్ కంపెనీ అనమాట. సో వీళ్ళ కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 106 రూపీస్. స్టాక్ పిఈ వచ్చేసరికి 11.0. డివిడెండ్ ఇస్తూ ఉన్నారు అనమాట. 0.71% డివిడెండ్ అనేది ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్ఓసి చూసినట్లయితే 15%, చాలా మంచి ఆర్ఓసి అనేది వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. ఆర్ఓఏ చూసినట్లయితే అరౌండ్ 12%. సో అది కూడా చాలా మంచి ఆర్ఓఏ అని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ మనం చూసినట్లయితే 59%, అంటే అరౌండ్ 60% అనేది ప్రమోటర్సే హోల్డ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ డెట్ చూసినట్లయితే 14.2 crores అనేది డెట్ అనేది వీళ్ళకి ఉందన్నమాట. సో డెట్ ఈక్విటీ రేషియో మనం చూసినట్లయితే 0.13%, అంటే చాలా తక్కువ డెట్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ప్లెడ్జ్ కూడా లేదు, 0.0%. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వచ్చేసరికి 1,24 ఈక్విటీ షేర్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ ఇండస్ట్రీ పీ మనం చూసినట్లయితే 51 ఉంది. సో ఇండస్ట్రీ పీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ వాల్యుయేషన్స్లో ఉందని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇలాంటి చిన్న మైక్రోకాప్ కంపెనీస్ ఇలాంటి వాటిలో ఏంటంటే ఆటోమేటిక్గా స్టాక్ పీ అనేది చాలా తక్కువలో ఉంటుందన్నమాట. సో ఈ స్టాక్ ప్రైస్ మనం చూసినట్లయితే ఇది 2016 ఆ టైమ్స్ నుంచి మనం చూసినట్లయితే సేమ్ అదే లెవెల్స్లో ట్రేడ్ అవుతూ ఒకసారిగా 2014 ఆ లెవెల్స్ నుంచి బాగా అప్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ 2020 ఇక్కడ ఎక్స్పోర్ట్స్ చేసో ఇలాంటి ఇంపాక్ట్ అవ్వటం వల్ల వీళ్ళకి బిజినెస్ అనేది అంత స్ట్రాంగ్గా జరగలేదు. సో అప్పుడు 2020 ఆ టైంకి 29 రూపీస్ పడిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి బాగా ఇంప్రూవ్ అవుతూ ఉందన్నమాట. సో వీళ్ళ సేల్స్ మార్జిన్స్ చూసినా కానీ సేమ్, ఆపరేటింగ్ మార్జిన్స్ కానీ సో ఇవన్నీ సేమ్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళది ఎక్కువగా ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇంపాక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫుడ్స్లో మిగతా ఉంటాయి కానీ బట్ యాపిల్స్ టు యాపిల్స్ కంపేర్ చేసుకోలేము. బట్ మిగతా డైరీ ప్రొడక్ట్స్ అని ఇలాంటివి కూడా చూసుకోవచ్చు పీస్ కంపారిజన్లో. బట్ అంత ఈజీగా కంపేర్ చేసుకోలేము మిగతా కంపెనీస్తో. వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసినట్లయితే రీసెంట్ క్వార్టర్లో చాలా మంచి నెంబర్స్ పోస్ట్ చేశారు. అరౌండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసరికి 6 crores పోస్ట్ చేశారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మనం చూసినట్లయితే వీళ్ళు అరౌండ్ 20%, 15 to 20% మెయింటైన్ చేస్తున్నారు. అది చాలా మంచి నెంబర్స్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా మంచి ప్రాఫిట్ అనేది వీళ్ళు జనరేట్ చేస్తూ ఉన్నారు. ఈపీఎస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ సేమ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ప్లస్ ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ నుంచి మనం చూసిన చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ ఆపరేటింగ్ మార్జిన్స్ అరౌండ్ 15 to 20% అనేది మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ కూడా చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ మనం పాజిటివ్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈపీఎస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ చాలా మంచిగా గ్రో అవుతూ ఉంది. డివిడెండ్స్ కూడా ఇస్తూ ఉన్నారు, విచ్ ఇస్ పాజిటివ్ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు.
నెక్స్ట్ సేల్స్ గ్రోత్ కానీ నెక్స్ట్ ప్రాఫిట్ గ్రోత్ కానీ చాలా మంచి ప్రాఫిట్ గ్రోత్ అనేది వీళ్ళు జనరేట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ అబోవ్ 10% మెయింటైన్ చేస్తున్నారు. అది చాలా మంచి పాజిటివ్ అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్లో ఇలాంటి రిటర్న్ ఆన్ ఈక్విటీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో వీళ్ళు అలా మెయింటైన్ చేయడం పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ కార్పొరేట్ యాక్షన్స్ మనం చూసినట్లయితే డివిడెండ్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇస్తూ ఉన్నారు కాబట్టి అది చాలా మంచి పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో మనం చూసినట్లయితే రిజర్వ్స్ 93 crores ఉంది, బోరోయింగ్స్ 14 crores ఉంది అనమాట. సో వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ మనం చూసినట్లయితే రిజర్వ్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, బోరోయింగ్స్ కంటిన్యూస్గా రెడ్యూస్ అవడం అనేది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. సో వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. నెక్స్ట్ వీళ్ళు ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి కూడా చాలా మంచి ప్రాఫిట్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అది కూడా చాలా మంచి పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. ఆర్ఓసి చూసినా కానీ అరౌండ్ 15 to 20% మెయింటైన్ చేస్తున్నారు. బట్ రీసెంట్ 2020 ఆ ఇయర్స్లో కొంచెం ఎక్స్పోర్ట్స్ అని ఇలాంటి ఇంపాక్ట్ అవడం వల్ల కొంచెం తగ్గిపోయింది ఆర్ఓసి. సో డిబేటెడ్ డేస్ కూడా ఇంతకుముందు బాగా 50 to 75 ఆ డేస్లో ఉండేది, బట్ రీసెంట్గా ఎక్స్పోర్ట్స్ అనేది ఇంపాక్ట్ అవడం వల్ల పెరిగిపోయింది అనమాట. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ప్లాట్ఫామ్ మనం చూసినట్లయితే ప్రమోటర్స్ అరౌండ్ 60% అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు, పబ్లిక్ హోల్డింగ్ వచ్చేసరికి 40%. సో ఈ 40%లో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ సో ఇలాంటి ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అరౌండ్ 10% అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళ ప్రమోటర్స్లో మెయిన్ మనం చూసినట్టయితే యూఫ్లెక్స్ లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఇది ప్యాకేజింగ్ కంపెనీ. సో వీళ్ళు కూడా మేనేజ్మెంట్లో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటారు. సో వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ కంపెనీని. నెక్స్ట్ ఈ స్టాక్ని మనం ఏ లెవెల్స్లో యాడ్ చేసుకోవచ్చో ఆ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ స్టాక్ మనం చూసినట్లయితే అరౌండ్ 106 రూపీస్లో ఉంది. సో రీసెంట్గా కంటిన్యూస్గా 87 రూపీస్ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయ్యి అరౌండ్ 120 ఆ లెవెల్స్ దాకా వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల 105, 106 ఆ లెవెల్స్లో ఉంది. సో కరెంట్ లెవెల్స్లో కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇలాంటి స్టాక్స్ని కొంచెం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అట్లీస్ట్ 1 వీక్ వాచ్ చేసిన తర్వాత దాంట్లో ఎంట్రీ చిన్న చిన్నగా తీసుకొని ఎస్ఐపి మోడ్లో లాగా తీసుకుంటూ ఉండాలన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ 1 వీక్ తర్వాత కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవటం, దాని తర్వాత ఆ బిజినెస్ మీద మనకు కొంచెం మంచి స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం మంచి క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్లో ఏమవుతుందంటే బాగా ఆపరేటర్స్ యాక్టివిటీ షేర్స్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఆపరేటర్స్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటివి వదిలేసి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కైండ్గా అయితే చాలా మంచిగా జనరేట్ చేయవచ్చు, బిజినెస్ అనేది చాలా మంచిగా గ్రో అవ్వచ్చు. వీళ్ళ పాజిటివ్స్ మనం చూసినట్లయితే ఎక్స్పోర్ట్స్ బిజినెస్ వీళ్ళు ఎక్కువగా యూరోప్కి చేస్తూ ఉంటారు, నెక్స్ట్ యూఎస్కి చేస్తూ ఉంటారు. సో అక్కడ నుంచి అరౌండ్ 55% అనేది వీళ్ళు రెవెన్యూస్ అని వస్తుంది, మిగతాది ఇండియా నుంచి వస్తుంది అనమాట. సో ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్స్లో కానీ నెక్స్ట్ మష్రూమ్స్లో కానీ అర్బనైజేషన్స్ అనేది ఎక్కువ పెరిగిపోవటం వల్ల ఈ ప్రాసెస్ ఫుడ్స్కి బాగా డిమాండ్ అనేది పెరిగిపోతుంది. సో దానివల్ల ఈ సెక్టార్కి చాలా మంచిగా గ్రోత్ అనేది ఉండొచ్చు. సో ఈ స్టాక్ని వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని తర్వాత మంచి లెవెల్స్కి వచ్చినప్పుడు కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండండి. సో మెయిన్గా చెప్పాలంటే ఇది చాలా మైక్రో క్యాప్ కంపెనీ, అది కొంచెం అర్థం చేసుకొని చూడండి. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ.